వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్లో అందరు స్టూడెంట్స్కి తెలుసు ఏబిసిడి ట్రిక్ అయితే ఉంటుంది. సో ఏబిసిడి ట్రిక్ ద్వారా మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఇప్పుడు అడుగుతున్న డౌట్ ఏంటంటే ఓన్లీ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారా ఎంసెట్లో, అలా ఏమైనా ఉందా? సో అసలు ఎంసెట్లో డిస్క్వాలిఫై చేసే రూల్ అనేది ఏదీ లేదు. ఉంది ఒకటే ఒకటి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన స్టూడెంట్స్కి 160కి 40 మార్క్స్ రావాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎంసెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 మార్క్స్ అనే ఒక రూల్ మాత్రం ఉంది తప్ప ఓన్లీ ఏ అని ఎవరెవరు సెలెక్ట్ చేస్తారో స్టూడెంట్స్ అందరినీ లిస్ట్ చేసి డిస్క్వాలిఫై చేయండి, బి సెలెక్ట్ చేసిన వాళ్ళను, సి సెలెక్ట్ చేసిన వాళ్ళు, ఇలా ఏ కొత్త రూల్స్ అయితే రాలేదు ఎంసెట్లో. ఇంటర్నల్గా కూడా ఎటువంటి రూల్స్ అయితే ఉండవు. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏబిసిడీస్ అనేవి మీరు మీకు నచ్చిన ఆప్షన్స్ ఏవైతే పెడతారో వాటిని బేస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అయితే మార్క్స్ ఇవ్వడం, రాంగ్ ఆన్సర్ అయితే 0 మార్క్స్ ఇవ్వడం, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఇలా మాత్రమే కరెక్షన్ ఉంటుంది తప్ప ఫస్ట్ అందరి స్కాన్ చేసేయండి, స్కాన్ చేసి ఓన్లీ ఏ ఎవరెవరు పెట్టారు తీయండి, బి ఎవరు పెట్టారు తీయండి, సిడి ఇలా ఎవరు పెట్టారు తీసేసి ఫస్ట్ వీళ్ళందరి కరెక్షన్ కూడా చేయకుండా డిస్క్వాలిఫై చేయండి అంటూ న్యూ రూల్స్ అయితే ఎంసెట్లో రాలేదు. ఎవరు టెన్షన్ పడకండి, వరీ అవ్వకండి. ఇటువంటి రూల్స్ ఏవి ఇంప్లిమెంటేషన్ ఉండవు. ఓన్లీ 160కి 40 మార్క్స్ వచ్చాయా లేదా అనేది, అది కూడా బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 40 మార్క్స్ కూడా అవసరం లేదు. ఎన్ని మార్క్స్ వచ్చినా ర్యాంక్స్ అయితే ఇస్తారు. అండ్ వన్ మోర్, మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వాలంటే కరెక్ట్గా ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేయాలని కూడా ఇప్పుడు నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. ఇది ప్రీవియస్ ఇయర్స్ కీ షీటే, ఇందులోనే మనం వర్కౌట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే దోస్ టీమ్ వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్తో పాటు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లోనే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, మీరు చేయకూడని మిస్టేక్, మ్యాథ్స్లో అన్నీ ఏ ఇస్తాను, ఫిజిక్స్లో అన్నీ బి ఇస్తాను, కెమిస్ట్రీలో అన్నీ సి ఆప్షన్స్ ఇచ్చేస్తాను అనుకుంటే కనుక మీకు వచ్చే మార్క్స్ కూడా ఇక్కడే పోతాయి. ఎందుకంటే మనకు ఓవరాల్గా ఇచ్చిన 160 ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్ అండ్ యావరేజ్గా 35 to 45 రేంజ్ మధ్యలో ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఆప్షన్ 40 వస్తాయని గ్యారంటీ లేదు. 35 నుంచి 40. సపోజ్ ఏ అనే ఆప్షన్స్ ఓన్లీ 35 ఉన్నాయనుకోండి, బి 45 ఉండొచ్చు, సి 38 ఉంటే డి 42, ఇలా రేంజ్ వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది. మీరు 160లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు 35 నుంచి 45 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఏ ఒకటే, ఇప్పుడు మ్యాథ్స్లో 80లో మీరు ఓన్లీ ఏ పెట్టేశారనుకోండి, ఇప్పుడు 80లో ఏ ఎన్ని ఉంటాయి అనేది మీకు 35లో ఎన్ని అని కరెక్ట్గా తెలుస్తుంది. ఓన్లీ 4 రావచ్చు, 5 రావచ్చు. అప్పుడు అనవసరంగా ఏమవుతారు, బి ఇప్పుడు ఫస్ట్ 80 లోపు బి అనే కాంబినేషన్ ఎక్కువ ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ మ్యాథ్స్లో ఓన్లీ ఏ ఇచ్చారు కాబట్టి బిలో మీకు రావాల్సిన మార్క్స్ అన్నీ లాస్ అవుతారు. ఫిజిక్స్లో ఏ రావచ్చు మళ్ళీ, అలా ఉంటుంది. కాబట్టి కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఒక్క ఆప్షన్ మాత్రమే సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వకుండా ఓవరాల్గా చూసుకోండి. నెక్స్ట్ వన్ మోర్, ఇంకా బీసీ కాంబినేషన్, సిడి కాంబినేషన్, ఏడి కాంబినేషన్, ఇలా ప్రాబిలిటీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఇటువంటి వాటికి మాత్రం అస్సలే వెళ్ళకండి. అలా చేస్తే కనుక మీరు ఇప్పుడు ఏబి అన్నీ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, వరుసగా ఏబి పెట్టారనుకోండి, ఇక్కడ బి ఆప్షన్ ఏకి పెడతారు, ఏ ఆప్షన్ బికి పెడతారు, ఇలానే కాంబినేషన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఓన్లీ మీకు లక్ తగిలితే మార్క్స్ వస్తాయి. లక్ లేదనుకోండి మీకు రావాల్సిన మార్క్స్ కూడా పోతాయి. కన్ఫామ్గా ఏబిసిడి ట్రిక్ వర్కౌట్ అవ్వాలి, లక్ ఉన్నా లేకపోయినా మార్క్స్ రావాలి. మినిమం మార్క్స్ అంటే మీరు కంపల్సరీగా సింగిల్ ఆప్షన్ అనేది మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఐదర్ ఏ అయినా సెలెక్ట్ చేయండి, బి అయినా సి అయినా. మీకు మినిమం గ్యారంటీ 35 నుంచి మ్యాక్సిమం గ్యారంటీ 45 మార్క్స్ ఉంటాయి. లక్ ఉన్న స్టూడెంట్స్ అయినా లేకపోయిన స్టూడెంట్స్ అయినా. లక్ బేస్ చేసుకొని కనుక మీరు ఎగ్జామ్ రాసి మార్క్స్ పోడగొట్టుకుంటే అనవసరంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. సో మినిమం మార్క్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే మీరు మినిమం ఒక 10 ఆన్సర్స్ అయినా రాస్తారు కదా. ఇప్పుడు 160 క్వశ్చన్స్లో
10 అయినా కంపల్సరీ రాస్తారు మినిమం. ఇది ఇంకా 10 ఆన్సర్స్ కూడా నేను రాయను అనేది అయితే ఎవరు ఉండరు కదా. మీరు ఏదో విన్నవో లేదంటే ఇప్పుడు 2-3 రోజులలో బుక్స్ రివిజన్ చేసినప్పుడు ఫార్ములా చూసుకున్నప్పుడు ఏవో డైరెక్ట్ ఆన్సర్ జస్ట్ ఒక 10 అయినా ఉంటాయి కదా 160లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంకా మిగిలిన 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్లో ప్రతి ఆప్షన్ ఏబిసిడి ఏదైనా సరే మినిమం మనకు ఒక యావరేజ్గా 37.5 రావాలి ప్రతి ఆప్షన్. అంటే ఏ అనేది బి అయినా సరే, సి అయినా సరే, డి అయినా సరే యావరేజ్గా 37.5 ఉండాలి 150/4 అంటే. సో మనకు మినిమం 35 నుంచి మ్యాక్సిమం 45. ఆల్రెడీ 10 అయిపోయాయి కాబట్టి 150లో మీకు అట్లీస్ట్ 32 ఆన్సర్స్ అన్నా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 10 ఆన్సర్స్ రాసేసారు కదా, మిగిలింది మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇందులో 10లో కూడా లీస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఏలైనా పెట్టండి, అన్ని బీలైనా, సీలైనా, డీలైనా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఒక 10 ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసిస్తాను. ఈ 10 ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేయను, జస్ట్ ఏవో 10 ఆన్సర్స్ మీకు వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ నేను ఆన్సర్ చేసేసాను అనుకుందాం. ర్యాండమ్గా ఒక 10 ఆన్సర్స్ తీసేద్దాం. ఇది 14th వన్ చేశాను, తర్వాత 26 చేశాను, 48 చేశాను. ఎగ్జాంపుల్గా ఏదో నేను ర్యాండమ్గా తీసేస్తున్నాను. ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6. ఇంకొక ఫిజిక్స్లో ఒక 2 ఎక్కడో చేశాను అనుకుందాం. కెమిస్ట్రీలో ఇంకొక 2 జస్ట్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు 10 అయితే అయిపోయాయి కదా. వీటి కౌంట్ అయితే మనం చేయం. ఇప్పుడు వీటికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీరు ఎన్ని కరెక్ట్ రాశారనేది చూసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను కౌంట్ చేసినప్పుడు లీస్ట్ ఆప్షన్, మీరు 10 ఆన్సర్స్ రాశారంటే చాలా టైం ఉంటుంది కదా. లీస్ట్గా ఏది వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నా చాయిస్ నేను ఎగ్జాంపుల్ సిగా తీసుకుంటాను అనుకోండి. సో ఇప్పుడు సి అనే ఆన్సర్స్ ఇప్పుడు ఓవరాల్గా అన్నిటికీ ఇప్పుడు మిగిలిన 150 క్వశ్చన్స్కి కంప్లీట్గా సి అనే ఆప్షన్ ఇచ్చేసాను. మీరు కూడా ఏనా, బీనా, సీనా అనేది లీస్ట్ ఆప్షన్ కౌంట్ చేసుకొని పెట్టేయండి. నా చాయిస్ అయితే ఇప్పుడు సి అనుకుందాం. సి అనేది ఇప్పుడు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి ఒక్కసారి చూడండి. మీరు ఇందులో ఇప్పుడు ఆ 10 కాకుండా మిగిలిన వాటికి సి అనే ఆప్షన్ అన్నిటికి ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. మ్యాథ్స్లో సి 24 వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఇంకా ఫిజిక్స్ కూడా నేను అన్ని సీనే ఇవ్వాలి. 25 26 27 28 29 30 31 32 32. నెక్స్ట్ 33 34 35 36 37 38 39 40 41 42 43. ఓకే, 43 కరెక్ట్ ఆన్సర్ వచ్చాయి. ఇప్పుడు ఇలా ఓన్లీ సింగిల్ ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెట్టుకుంటే ఇప్పుడు నాకు 43 వచ్చాయి. 10లో నేను రాసిన దాంట్లో ఆటోమేటిక్గా 10 కరెక్ట్ ఆన్సర్ రాశాను కాబట్టి ఎన్ని అవుతాయి? 53 మార్క్స్ వస్తాయి. మీరు కనుక ఏసీ, ఏబి, ఏడి, బీసీ, సిడి కాంబినేషన్ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఏకి బి అవుతుంది, బికి సి అవుతుంది. అది లక్ మీద ఉంటుంది కాబట్టి లక్ వర్కౌట్ అవ్వని వాళ్ళు పోతారు, లక్ వర్కౌట్ అయిన వాళ్ళు వస్తారు. కానీ ఇలా ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ మాత్రం కన్ఫామ్గా మార్క్స్ వస్తాయి. డిస్క్వాలిఫై అనేది ఏమీ ఉండదు. ఎవరు టెన్షన్ పడకుండా ఇలా ఏబిసిడి ట్రిక్ వర్కౌట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ 10 కరెక్ట్ ఆన్సర్ రాసిన స్టూడెంట్స్కి 53 వచ్చాయంటే మీరు ఇంకా 20 30 రాస్తే 80 వరకు కూడా 30 రాసిన స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా 80 మార్క్స్ కూడా వెళ్ళిపోతారు. సో ఈ ట్రిక్ ఫాలో అయిపోండి అందరూ. థ్యాంక్ యూ.